ఆల్ సడన్ గా పాలమూరు జిల్లాలో గతంలో మంత్రులుగా పనిచేసిన ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు నిన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించి ఒక విహారయాత్రను చేపట్టడం జరిగింది. ఆ విహారయాత్ర అయిపోయాక ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మొదటిసారిగా నాకు తెలిసి వీళ్ళు ఎప్పుడు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ఎప్పుడు కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రివ్యూ కూడా చేసింది లేదు, ఎన్నడూ అడిగింది లేదు. నాకు తెలిసి మొదటిసారిగా వీళ్ళంతా ఒకటే వేదికపై సమావేశమై పాలమూరు రంగారెడ్డిపై ఫస్ట్ టైం మాట్లాడే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రస్తావన ఎందుకు వచ్చిందన్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు. 2 సంవత్సరాలు దుప్పటి కప్పుకొని ఫామ్ హౌస్ లో పట్టుకొని ఆల్ ఆఫ్ సడన్ గా మన సర్పంచ్ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత సడన్ గా లేచి ప్రెస్ మీట్ పెట్టింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు అర్థమైపోయింది ఇక మొత్తం కాంగ్రెస్ వాళ్ళు బాగా వేసేసారు, ఇక మనకు అవకాశం లేదు, ఇక నెక్స్ట్ టైం కూడా వాళ్ళే గెలిచేటట్టున్నారని ఏదో రకంగా మళ్ళా జనాలకు పోతే ఏమైనా అవకాశం ఉంటుందేమో చూద్దామని ఒక రాయి వేసి చూసాడు. ప్రెస్ మీట్ పెట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రస్తావన తీసుకొచ్చాడు. అలా ఇక ఆ రోజు ఏం మాట్లాడిందో మీకు అందరికీ కూడా తెలుసు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ఆయన మొత్తం ఉద్ధరించిండు, మేము కాంగ్రెస్ లో వచ్చినాక ఏం పట్టించుకోలేదని, ఇక రేపటి నుంచి మొత్తం నేను బయలుదేరతా, మీటింగ్లు పెడతా, ఇంకా ముందుకెళ్ళి నేను అసెంబ్లీకి పోతా, అసెంబ్లీలో పోయి తోలు తీస్తా తాటా తీస్తా అని చెప్పి మాట్లాడి, మరి తోలు తీస్తా అంటే మేము కూడా అనుకున్నాం నిజంగానే వస్తాడేమో, మాకేమో తోలు తీస్తారేమో, మేము అంతా అన్ని దుప్పట్లు కప్పుకొని జాగ్రత్తగా ఉంటుంది అసెంబ్లీలో. సార్ వచ్చిండు, వచ్చి 3 నిమిషాలు ఉన్నాడు. మీరు చూసింటారు అందరూ, ఎగ్జాక్ట్లీ 3 నిమిషాలు. ఎందుకంటే మేము అంతా హౌస్ లో ఉన్నాం కాబట్టి ఆ రోజు 3 నిమిషాల కంటే 1 నిమిషం కూడా ఎక్కువ లేదు. 3 నిమిషాలల్లా పాలన చింతకించాడు. వచ్చిండు, సంతకం పెట్టిండు. ఎందుకంటే 6 నెలలకు ఒకసారి సంతకం పెట్టాలి అసెంబ్లీలో, మీకు తెలుసు. సంతకం పెట్టకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుంది కాబట్టి వచ్చిండు, సంతకం పెట్టిండు. 3 నిమిషాల తర్వాత మేము అనుకున్నాం సరే ఈరోజు ఫస్ట్ డే కదా, పోయిండు, మళ్ళీ వస్తాడేమో. ఎందుకంటే ఆయన మాట్లాడింది కదా పాలమూరు రంగారెడ్డి విషయంలో నేను కాంగ్రెస్ వాళ్ళని తోలు తీస్తా ఏదేదో మాట్లాడింది. మరి సో మా ముఖ్యమంత్రి గారు కూడా మీకు తెలుసు, ఎందుకంటే ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు ఏం చేసారు, మేమేం చేయాలి అనే విషయాల మీద చాలా స్పష్టంగా ఆయన కూడా ప్రిపేర్ అయ్యి ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఏది ప్రజాభవన్, మీకు అందరికీ కూడా తెలుసు. మా అందరిని పిలుచుకొని ప్రజెంటేషన్ ఇచ్చి చాలా ఓపెన్ గా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ విషయానికి సంబంధించి, అదేవిధంగా కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించిన నీళ్ల విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా మన తెలంగాణ అంటే ముఖ్యంగా మన పాలమూరు జిల్లాకి ఏ విధంగా అన్యాయం చేశారు అన్న విషయాలని స్పష్టంగా చెప్పి, అందులో మా ముఖ్యమంత్రి ఒక మాట ఏమన్నారంటే దీని మీద ఖచ్చితంగా కాళేశ్వరం లాగా దీని మీద కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఎందుకంటే కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై ఏదైతే 1 మ్యాన్ కమిషన్ వేసి ఎంక్వైరీ చేసినామో ఇక్కడ కూడా ఎంక్వైరీ చేస్తామనే వరకే వాళ్ళకు వాస్తవ విషయాలు అర్థమైపోయి అసెంబ్లీకి పోతే మేము తోలు తీయడమేమో కానీ వాళ్ళు మన బట్టలు పెట్టేట్టున్నారు, మనల్ని ఉల్టా తోలు తీసేటట్టున్నారు అని చెప్పేసి ఫస్ట్ మామ వారిపోయాడు. కేసీఆర్ గారు వచ్చిండు, 3 నిమిషాలకే వారిపోయాడు. తర్వాత ఏమంటారు, ఏం షూటర్ అన్న, బబుల్ షూటర్, ట్రబుల్ షూటర్ కదా ఆయన. కవిత ఆయనకు పేరు పెట్టింది కదా, ఆయన ట్రబుల్ షూటర్ కాదు, ఓన్లీ బబుల్ షూటర్ అండి. ఆ బబుల్ షూటర్ కూడా అసెంబ్లీకి వచ్చిండు. అసెంబ్లీలో చర్చ నడుస్తుంది. చర్చ ఏమిటి మీద నడుస్తుంది, మూసీ రివర్ ఫ్రంట్ విషయంలో చర్చ నడుస్తున్నప్పుడు ఆ చర్చలో గౌరవ ముఖ్యమంత్రి గారు వాస్తవ విషయాలన్నీ చాలా స్పష్టంగా మేము మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు తీసుకురావాలనుకుంటున్నాము, హైదరాబాద్ విషయంలో ఏ విధంగా మేము ముందుకు పోవాలనుకుంటున్నాం అన్న విషయాలని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి వచ్చింది. వాళ్ళకి తెలుసు ఏదో రకంగా చిన్న సాకుతోన అసెంబ్లీ నుంచి పారిపోవాలి, మా మామ ఎట్లా పారిపోయాడు, మాతో కూడా సమాధానం లేదు, మేము కూడా ఏదో సాకుతో వెళ్ళిపోవాలని వాళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి చిన్న అవకాశం కోసము ఏం చేశారు, అసెంబ్లీకి వచ్చారు. ఎందుకంటే నేను అసెంబ్లీలో, నేను కానీ మేఘాన్న కానీ అసెంబ్లీలో ఉండి చూసినాము. హరీష్ రావు మీరు నిజంగా మీరు ఈయన ఒక రోజు వచ్చి అసెంబ్లీలో వాళ్ళ వ్యవహార శైలిని చూస్తే ఖచ్చితంగా వాళ్ళని బట్టలిప్పి కొడతారు. నేను చెప్తా ఉన్నా,
ఎవరిని ఆ కేటీఆర్ ను హరీష్ రావు అనే విధవలను వాళ్ళ బిహేవియర్ వాళ్ళు 5 సార్లు ఈ కేటీఆర్ అంటున్నాడు 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుంటాడు ఒక మంత్రి చేసినాడని చెప్పుకుంటున్నాడు. అదేవిధంగా ఈ హరీష్ రావు అనేటువంటి అయితే వాళ్ళ వ్యవహార శైలిని చూస్తే అసెంబ్లీలో ఎందుకు ఆ పదజాలం పడుతుందంటే ఆయన వ్యవహార శైలి ఇప్పుడు మనం మాట్లాడుతున్నంతసేపు అవతల అంతా వెకిలి చేస్తాడు ఆయన బిహేవియర్ ఇట్లా చేసుకుంటాడు ఎవరి మీద మాట్లాడుతుంటాడు నవ్వుతుంటాడు. ఎందుకంటే వాస్తవాలు బయటకు వస్తున్న కొద్దీ ఆయన తట్టుకోలేక ఉల్టా అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తుంటాడు హరీష్ రావు అనే వ్యక్తి. వాళ్ళ బిహేవియర్ చూస్తే ఖచ్చితంగా మీరే బయటకు వచ్చినాక వీళ్ళు ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు పనిచేసిన విధాలు అన్నట్టు మీరే మాట్లాడతారు. ఆ విధంగా ఉంటుంది వాళ్ళ బిహేవియర్. గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, అంతకుముందు ఎమ్మెల్యేలుగా అంతకుముందు ప్రభుత్వాల మంత్రులుగా పనిచేసారు. వాళ్ళ శైలి అది. సో ఆ రోజు మన మూసీ రివర్ మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడి వాస్తవం చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా కుళ్ళుకుంటున్నారు. వాళ్ళ కడుపులో మంట ఏ విధంగా ఉందంటే అది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మంచిగా పాలన చేస్తుంది, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ముందుకు పోతుంది. అన్ని విషయాలలో మేము ఇన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల తయారు చేసినా వీళ్ళు మళ్ళా దాన్ని చక్కదిద్ది ముందుకు తీసుకుపోతున్నారని చెప్పేసి తట్టుకోలేక కడుపు మంటతో రగిలిపోతున్నారు ఈరోజు కేసీఆర్ గారి కల్వకుంట్ల కేసీఆర్ గారి కుటుంబం సభ్యులందరూ కూడా. మీకు తెలుసా రోజు జూరాల సోర్స్ విషయంలో ఇదే మాజీ ఎమ్మెల్యే జిల్లారెడ్డి గారు అసెంబ్లీలో 2010లో క్వశ్చన్ వేసిండు. సార్ జూరాల సోర్స్ అయితే కరెక్ట్ ఉంటది, ఇక్కడ వద్దు, శ్రీశైలం అయితే మనకు ఖర్చు ఎక్కువైతుంది, టైం ఎక్కువైతుంది అంటే ఆ రోజు ఇదే కేసీఆర్ దద్దమ్మ మాటలు మాట్లాడాడు. చిన్నారెడ్డికి ఏం తెలుసు ఆయన కూసా అని చెప్పేసి. ఈరోజు వాస్తవాలన్నీ బయటకు వస్తా ఉన్నాయి. ఈరోజు జూరాల సోర్స్ ద్వారా ప్రాజెక్టును చేపట్టింటే నీవన్న సమయం ఏదైతే 3 ఏళ్లలో పూర్తి చేస్తానో ఆ సమయంలో ప్రాజెక్టు పూర్తి అవుతుంది. అదే 27,000 కోట్లతో ఆ ప్రాజెక్ట్ అయిపోతుంది. ఈరోజు మా పాలమూరు అంతా కూడా నీళ్ళు అందుతుంది. ఈరోజు కృష్ణా పరివాహక ప్రాంతం మా జిల్లాలో ఎక్కువ ఉంది, కానీ మాకు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కంటే తెలంగాణ ఏర్పడకనే ఈ దొంగల వల్ల మాకు అన్యాయం జరిగింది. ఈరోజు పాలమూరుకి అన్యాయం చేసిన వాళ్ళే బీఆర్ఎస్ పార్టీ నాయకులు. బీఆర్ఎస్ పార్టీలో గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఈరోజు ఏం ముఖం పెట్టుకొని మీరు విహారయాత్రలకు బయలుదేరి ప్రాజెక్టులు సందర్శన చేసి మళ్ళీ ఏ మాత్రం సిగ్గు ఎక్కువ లేకుండా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు కేసీఆర్ ను గట్టిగా అడగాల్సిన వ్యక్తులు అడగకుండా గాలి వదిలేసి ఈ రోజు వచ్చేసి మళ్ళా మాట్లాడుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టేసి మీరు మా చిత్తశుద్ధి గురించి మీకు మాట్లాడే అర్హత లేదు, మమ్మల్ని ప్రశ్నించే హక్కు కూడా మీకు లేదు. ఎందుకంటే ఆ విధంగా మీరు తెలంగాణ ఏర్పడితే అరే మా బతుకులు బాగుపడతాయి, మా నీళ్లు మాకు వస్తాయని ఆ రోజు ఆశపడ్డాం. కానీ తెలంగాణ ఏర్పడ్డాక అంతకంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంత అన్యాయం జరగలేదు మనకు. ఈరోజు మన కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించి మనకు నీళ్లు దక్కాల్సింది పోయి ఎక్కువ నీళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ దోచుకపోవడానికి కారకులు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. మన అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పింది మీరు వింటారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 4 టీఎంసీల నీళ్లు మాత్రమే వాళ్ళు తీసుకుపోతుండే, కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత వాళ్ళు ఈరోజు 13 టీఎంసీలు తీసుకుపోతున్నారు శ్రీశైలం నుంచి. నిన్న నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈరోజు శ్రీశైలం సోర్స్ ఎందుకు వద్దంటున్నారు, ఇది మన నార్లాపూర్ కాడ సోర్స్ ఎందుకు వద్దంటున్నారు, అక్కడి నుంచి ఎందుకు వద్దంటున్నాడు ముఖ్యమంత్రి గారు అంటే శ్రీశైలం జూరాల నుంచి తీసుకొస్తాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకంటే మేము భయపడి అక్కడ వాళ్ళకి న్యాయం చేయడానికి మేము ఇక్కడ నుంచి జూరాల నుంచి నీళ్లు తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి గారు అంటుండని చెప్పేసి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏ మాత్రం నువ్వు ఒక పెద్ద మనిషివి మాట్లాడే ముందు కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి. శ్రీశైలం నుంచి వాళ్ళు ఇయ్యకపోతే ఆడ అనుమతులు రాకపోతే మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అసెంబ్లీ సాక్షిగా, అక్కడ అనుమతులు ఇస్తారా ఇయ్యారా, ఇయ్యకపోతే మేము జూరాల నుంచి మాకు జూరాల ఉంది, జూరాల నుంచి మేము నీళ్లు తెచ్చుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడి దాన్ని ఆ విషయాన్ని పక్కతో పట్టిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మేము ఏదో చేయడానికంట మేము జూరాల నుంచి నీళ్లు తెచ్చుకుంటామని మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కు రాయలసీమ రత్నాల సీమ చేస్తా రవ్వల పులుసు రొయ్యల పులుసు తిన్నది ఎవడు, జగన్ ఇంటికి పోయి జగన్తో అలాయిపాలై చేసుకున్నది ఎవడు, రోజా ఇంటికి పోయి రొయ్యల పులుసు తిన్నోడు ఎవడు, అవన్నీ ఎవరు ప్రజలు మర్చిపోలే కదా, నిన్న మనం చూస్తూనే ఉన్నారు కదా. ఇన్ని మోసాలు చేసి అరే మీకు ఏం ముఖం పెట్టుకొని ఈరోజు ప్రజల్లో వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వాడు కూడా అవులాగాడు కేటీఆర్ గారు మెంటల్ గాడు అయిపోయినాడు. మెంటల్ ఫ్రస్ట్రేషన్ లో వాడు ఏం మాట్లాడుతున్నాడు వానికి అర్థమవుతుంది. రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఏదేదో పిచ్చి వాగుడు వాగుతున్నాడు, సెన్స్లెస్ ఫెల్లో.
నీ సొంత చెల్లెలు నిన్ను ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్తలేరు. ఈరోజు హరీష్ రావు అనేటోడు పవర్ ప్లాంట్ ప్రొడ్యూషన్ కంటే ముందు కవిత ఒక 2 ప్రశ్నలు అడిగింది. జూరాల సోర్స్ ఎందుకు వద్దనుకున్నారో దానికి సమాధానం చెప్పినాక పవర్ ప్లాంట్ ప్రొడ్యూషన్ అని అడిగింది. దానికి సమాధానమే లేదు. మీ సొంత కేసీఆర్ గారి సొంత కూతురు, కేటీఆర్ గారి సొంత చెల్లె అని మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. మీరు మోసం చేసారు, పాలమూరు రంగారెడ్డికి అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ నాయకులని ఆమె చెప్తుంది. మీ సొంత చెల్లెలు మీ గురించి మాట్లాడుతుంటే ఏ మోకం పెట్టుకొని ప్రజల్లో తిరుగుతున్నారు మీరు? పోయి మీటింగ్లు పెట్టుకొని మా సర్పంచులను బెదిరిస్తున్నాడు అవలాగా. కాంగ్రెస్ సర్పంచులు కబర్దారంట, బిడ్డ బట్టలు ఇప్పి ఊడ తీసుకొడతారు. మీకు తెలియదు కాంగ్రెస్ వాళ్ళ జోలికి వస్తే. కేటీఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా మీ జోలికి వస్తలేరు. నువ్వు ఒక్కసారి వచ్చి చూడు, నువ్వు ఇట్లా మా వాళ్ళని గెలిపి చూడు తెలుస్తుంది నీకు. నీ బట్టలు కూడా తీసి ఊరేగిస్తారు. ఇట్లా తెలియదు కాంగ్రెస్ సర్పంచుల జోలికి వస్తే. ఆయన ఎంత కాంగ్రెస్ సర్పంచులకు అల్టిమేటం ఇస్తున్నాడు, మేము మళ్ళీ వస్తాము, వచ్చినాక మేము అంత చూస్తాము. ఎక్కడికి వస్తావు అబ్బాయి? నీకు ఎవడు ఓటేస్తాడు? ఎవడు? ఫస్ట్ నీ చెల్లెలు చెప్పిన దానికి సమాధానం చెప్పు. ఇంజనీర్స్ అంటే రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం వాళ్ళు ఒక ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే 27 days వరద ఉంటుంది. ప్రతిరోజు 1,00,000 క్యూసెక్కులు జూరాల నుంచి కిందికి వెళ్ళిపోతుంది. సో 27 days కు డైలీ 3 TMC ఒడిసి పట్టుకుంటే ఎంత అవుతుంది? దాదాపు 90 TMCలు అవుతుంది. సో ఆ 90 TMCల నీళ్లు తీసుకొచ్చేసి మనం స్టోర్ చేసుకున్నాం అనుకో, 90 TMCల నీళ్లతోన ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు మనం. సో ఆ విధంగా తక్కువ ఖర్చుతోన తక్కువ సమయంలో జూరాల నుంచి మనం నీళ్లు తీసుకొని అంటే 90 TMCలకు ఇప్పుడు మీరు అంటున్నారు కదా శ్రీశైలం నుంచి ఈరోజు ప్రాజెక్టులు డిజైన్ చేశారు. 6 రిజర్వాయర్లు 5 లిఫ్టులు ఉన్నాయి. ఈ 6 రిజర్వాయర్ల కలిపి గతంలో ఇచ్చిన జీవోలేమో 90 TMCలకు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇచ్చిన ఈ 6 రిజర్వాయర్ల కెపాసిటీ ఎంతో తెలుసా మీకు? ఓన్లీ 67 TMCలు. అంటే దీంట్లో ఎవరు మోసం చేస్తున్నట్టు? 90 TMCలు ఎక్కువనా 67 TMCలు ఎక్కువనా? 67 TMCలకు రిజర్వాయర్ డిజైన్ చేసి ఓన్లీ 67 TMCల నీళ్ళనే ఫస్ట్ జూరాల నాగలాపూర్ నుంచి ఎవ్రీడే 2 TMCలు తీసుకోవాలని డిజైన్ చేసి 30 days into 60 60 TMC. దాన్ని ఇప్పుడు దానికి ఎంత తక్కువ చేసారు వాళ్ళు టీఆర్ఎస్ ఉన్నప్పుడు 1 TMC చేసారు. అంటే ఎంత వస్తుంది 30 days లా? ఓన్లీ 30 TMC. ఎవరు మోసం చేస్తున్నట్టు? మేము జూరాల నుంచి నువ్వు 90 TMC తీసుకున్నా నేను అడిగేటోళ్ళు లేడు కదా. వరద జలాలే మనం అడుగుతున్నది. వరద జలాలు నికర జలాల గురించి మాట్లాడండి. వరద జలాలని మనం రిజర్వాయర్లు కట్టుకుంటున్నాం కదా, తీసుకొచ్చి ఇక్కడ రిజర్వ్ చేసుకుంటాం కదా. రిజర్వాయర్లలో నీళ్లు 90 TMCల నీళ్ళు ఇక్కడ రిజర్వ్ చేసుకుంటే నీకు 90 TMCల నీళ్లతోన 10 లక్షల ఎకరాలకు ఓన్లీ 27,000 కోట్లతోన పూర్తయ్యేది. కానీ ఈరోజు అంచనాలు పెంచేసి దాని 27,000 కోట్లు ఉన్నది 55,000 కోట్లు చేసింది. వాళ్ళు 2022లో DPR సమర్పించినట్టు వాళ్ళ అంచనాలు ఫస్ట్ ఇనిషియల్ గా 2015లో వాళ్ళు 27,000 కోట్లతోనే ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు. 2022లో DPR సమర్పించడానికి 55,000 కోట్లు వాళ్ళే DPR సమర్పించారు. వాళ్ళే చెప్తున్నారు కదా ఈరోజు 27,000 కోట్లు ఖర్చు పెట్టాము, 90% పూర్తి చేసామని వాళ్ళు చెప్తున్నారు. మరి 90% పూర్తి చేసిన వాళ్ళు 55,000 కోట్లకు DPR గా సమర్పిస్తారు. మీరు ఆలోచన చేయండి. 55,000 కోట్లు DPR ఇచ్చినోడు 27,000 కోట్లు ఖర్చు పెట్టి 90% పనులు పూర్తి చేసినామని చెప్తున్నాడు. మరి 90% ఎట్లా పూర్తి అయితే ఏం జరిగింది అక్కడ? ఏ విధంగా అయితే తుమ్మిడిగడ్డ నుంచి మేడిగడ్డకి మార్చిండ్రో సేమ్ ఇక్కడ కూడా శ్రీశైలం సోర్స్ మార్చేసి తీసుకొచ్చి నాగలాపూర్కి మార్చడం వల్ల అంచనాలు పెరిగినాయి, టైం వేస్ట్ అవుతుంది, లిఫ్ట్లు పెరిగినాయి. కానీ ఆయకట్టు మాత్రం TMCలు మాత్రం తగ్గినాయి. ఇక్కడ 90 TMCలు ఉన్నాయి. 27 రోజుల వరద నీళ్లు రోజుకు 3 TMCలు తీసుకుంటే మనకు నియర్ అబౌట్ 90 TMCలు వస్తాయి. ఆడనేమో ఇప్పుడు డిజైన్ చేసిన రిజర్వాయర్లు 65 TMCలు. సో దీనివల్ల కెపాసిటీ తగ్గుతా ఉంది, అంటే నీటి కెపాసిటీ కూడా తగ్గుతా ఉంది. హెల్ప్ చేయాలనే ఆలోచనతోన మేము నాగలాపూర్ వద్దంటున్నాం, జూరాల నుంచి తెస్తున్నాం అని చెప్పేసి దానికి ఒక కట్టుకథ అవుతున్నారు. అని మేము చెప్తా ఉన్నది ఏంటి, 2014 కంటే ముందు రాయలసీమ లిఫ్ట్ ద్వారా అదేవిధంగా పోతిరెడ్డి పాట ద్వారా ఓన్లీ 4.47 TMCలు మాత్రం తీసుకుపోయేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత వాళ్ళు 13 TMCలు తీసుకుపోతున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరు దానికి కారకులు? టిఆర్ఎస్ కదా, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కదా. మనం తెలంగాణ తెచ్చుకున్నదే నిధులు నియామకాల కోసం కదా.
ఆ నీళ్ళని ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాడు దోసుకపోయింది. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినాక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇంత దుర్మార్గంగా తప్పుడు పనులు చేసి మళ్ళా ఏం మోకం పెట్టుకొని వచ్చేసి ఈరోజు మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే పాలమూరు రంగారెడ్డి ఈరోజు కేసీఆర్ కు భిక్ష పెట్టిందే పాలమూరు ప్రజలు. ఆనాడు 2009లో ఆయన ఎంపీగా గెలిపించకపోతే కేసీఆర్ లేడు, టీఆర్ఎస్ లేదు. ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు తెచ్చిన నీళ్లు పోసుకోవాలి. ఈరోజు రాహుల్ గాంధీ గారి కుటుంబం గురించి వాడు అవులేగాడు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఇప్పుడు రాహుల్ గాంధీ గారి తల్లి సోనియా గాంధీ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోయింటే వాళ్ళ బతుకులేంటి? ఆయన అంటారు మా హనుమంతన్. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నడిచినాయి. దాంట్లో మొన్న చాలా రోజుల తర్వాత 2 సంవత్సరాల తర్వాత గర్జర్ ప్రజలు గెలిపించి తెలంగాణ ప్రజలు ఇంటికి పంపిస్తే ప్రతిపక్ష పాత్ర పోషించకుండా వచ్చే అది ఒకరోజు 2 నిమిషాల కోసం అట్లా అసెంబ్లీకి వచ్చి పాలమూరు రంగారెడ్డి మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పోయిండు. దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ కొడుకు కానీ అల్లుడు కానీ వాళ్ళందరూ దాని మీద మా రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి అసెంబ్లీలో చర్చ పెట్టాం. దాంట్లో మీరు పాల్గొనమంటే తోక ముడిచి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఆఫీస్లో బీఆర్ఎస్ ఆఫీస్లో వాళ్ళని కార్యక్రమం చేసుకున్నారు. చర్చ చేయడానికి ధైర్యం లేక దమ్ము లేక అంత అద్దమ్మలు అక్కడ పోయి ఆడ పిచ్చి పిచ్చి మాట్లాడారు. దాని తర్వాత మామూనార్ సంబంధించిన ఇక్కడ 14 నియోజకవర్గాలు ఉంటే మీరందరూ 9.5-10 సంవత్సరాల్లో అందరూ ఫామ్ హౌస్లు చేసుకున్నారు. అక్కడ మీ పెద్దసారి మొదలుగడ వెంట కొట్టే ఎంత ఉన్న గడ 2 మినిస్టర్లు మిగతా ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రంలో మన ఉమ్మడి మామనార్ జిల్లాలో 14 ఉంటే వాళ్ళకు కర్రు కాల్చి వాత పెట్టి 14లో 12 మందిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిపించారు. దాని తర్వాత పార్లమెంట్ లో గుండు 0 ఇచ్చారు. దాని తర్వాత కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. దాని తర్వాత జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. దాని తర్వాత మన సర్పంచ్ ఎలక్షన్ లో దాదాపు 76% కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలిపించారు. ఇవన్నీ జీర్ణించుకోలేక మేము కూడా మా పార్టీ బతికుందని వాళ్ళు చెప్పుకోవడానికి ప్రయత్నం చేసి మళ్ళా వాళ్ళు చర్చ చేసి హైదరాబాద్ లో ఉన్న కేసీఆర్ కుటుంబం వాళ్ళ చెల్లెల స్ట్రోక్ సిస్టర్ స్ట్రోక్ అయ్యి వాళ్ళు మైండ్ దొబ్బి పిచ్చి పిచ్చి చేస్తున్నారు. వాళ్ళ సంగతి అది. మన మామనార్ జిల్లాలో ఉన్న మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మొన్న తిన్నదరగక వాళ్ళ అధిష్టానం ఇష్టం ఉన్నట్టు తీసి మీరు గాంధాంగాస్తున్నాడు మొత్తం సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ 1 సైడ్ గెలిస్తే ఏం చేస్తుందని వీళ్ళకి పని పాట లేక ఒక ప్రాజెక్టులు వేస్తున్నాడు. విహారయాత్ర పెట్టుకొని రేపాన్ అద్దాలు పెట్టుకొని నిన్న తిరుగుతున్నారు. మీకు తెలుసు వాళ్లకు ఇక్కడ నుంచి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు మా మార్కెట్ చైర్మన్ మా వనపర్తి కొత్తకోట మార్కెట్ చైర్మన్ మిగతా మా పెద్దలందరితో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఉద్దేశం అది. దాంట్లో ఈ మన పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఎలక్షన్ల కన్నా ముందు 2023 అక్టోబర్లో మీకు తెలుసు అందరికీ కేసీఆర్ వస్తున్నాడు, జాతికి అంకితం చేస్తున్న ప్రాజెక్టును మీ ఊళ్ళో అందరూ చెంబులు బిందెలు లోటలు బకెట్లు అన్ని తీసుకురండి. ఇట్లా మోటార్ ఆన్ చేసిన వెంబడే ఈ నీళ్ళు పట్టుకొని పోయి అర్జెంట్ ఊళ్ళలో దేవుళ్ళ దగ్గర పూర్తి చేయమని చెప్పింది వాళ్ళే. మోటార్ ఆన్ చేసారు. మోటార్ ఆన్ చేసి ఆయన హైదరాబాద్ హెలికాప్టర్ దిగేలోపు మోటార్ బంద్ అయింది. మన వాళ్ళు నిజంగానే అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ ఆ చెప్పులు లోటలు అన్ని తీసుకెళ్లి ఊళ్ళో దేవునికి పూజ చేస్తే ఆ పాలమూరులో ఉన్న దేవతలు దేవుళ్ళు అందరూ చాలా చాలా గ్రేట్ చాలా పవర్ఫుల్ కాబట్టి వాళ్ళను చిత్తుగా ఓడగొట్టారు. మీరు మా చేసింది మోసం చేసిందని తర్వాత తెలుసుకున్నారు. వాళ్లకు ఆ నిన్న విహారయాత్రకు పోయి ఆ డ్యాములు ఎమ్మడి దాని ఎమ్మడి తిరిగే పెద్ద మనుషులకు ఇక్కడ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు అంతకుముందు కేసీఆర్ తో కానీ అంతకుముందు మీ పార్టీ ఇరిగేషన్ మంత్రితో కానీ ఒక్క రోజన్నా మీరు ఫస్ట్ కరవేన బూత్పూర్ దగ్గర వచ్చి మీటింగ్ పెట్టి పూర్తి చేసుకొని మేము కంప్లీట్ చేస్తామని చెప్పారు. వాళ్ళు కంప్లీట్ చేస్తే ఉన్న 2 మంత్రులు కానీ మిగతా ఎమ్మెల్యేలు కానీ ఒక్క రోజన్నా కాళేశ్వరం కంప్లీట్ చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎందుకు చేస్తలేరని అడిగే ధైర్యం లేని సన్యాసులు మళ్ళీ ఇప్పుడు విహారయాత్ర చేస్తున్నారు. వాళ్ళకు ఇక నుంచి డిమాండ్ చేస్తున్నాం. మీరు చేసి తర్వాత నేను చాలా సార్లు ఉన్నపట్ల ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా దాదాపు 27,000 కోట్లు మీరు ఖర్చు పెట్టున్నారు. 27 కోట్లు ఖర్చు పెట్టి తలా తోక లేకుండా ఈడ నార్లాపూర్ల కంప్లీట్ కాకముందే ఉదాండపూర్ల టెండర్ పిలుస్తారు. అట్లా కాకుండా మీరు ఒక ప్లాన్ ప్రకారం చేయలేదు. మరీ ముఖ్యంగా
ఊరపర్తి నియోజకవర్గంలో 2,800 ఎకరాలు ఒక ఏదుల రిజర్వాయర్ తీసి ఆ ఏదుల రిజర్వాయర్ నుంచి ఊరపర్తి నియోజకవర్గానికి ఒక్క ఎకరా అంటే ఒక ఎకరా పొలానికి నీళ్ళు సన్యాసులు ఈ రోజు అజ్జీవాలో కూడా లేదు ఇక్కడ వాళ్ళు ఈ రోజు మాట్లాడతారు అద్దాలు పెట్టుకొని తెలివి ఉండాలి కొంచెం అన్న ఆల్రెడీ మీకు కర్ర కాల్చి వాత పెట్టున్నారు బండ కేసి కొట్టున్నారు అయినా కూడా సిగ్గు శరం లేకుండా మళ్ళా రోడ్ల మీద వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్తారు. దాంతో పాటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి బేసికలీ నేను కాంట్రాక్టర్ కాబట్టి దాని మీద నాకు ఐడియా ఉంది. ఫస్ట్ వాళ్ళకు దిగిపోయే నాటికి 27,000 కోట్లు ఖర్చు పెట్టారు. దేనికి పెట్టిండ్రు? ఆ 25,000లో 14,000 కోట్లు పంపులకే పెట్టిండ్రు. మరి మా సీఎం గారు చెప్పారు పంపులకే. ఆ పంపులు ఏ కాంట్రాక్టర్ కోసం ఇచ్చిండ్రు? ఆ పంపుల కోసం సింగపూర్, చెన్నై, దాంతో పాటు చైనా పోయి మీరు ఎంజాయ్ చేసిండ్రు కానీ పాలమూరు ప్రజలకు ఏం జరగలే. ఆ పంపులకు ఇచ్చిండ్రు. మిగతా డబ్బులు ఖర్చు పెట్టిండ్రు. పెట్టి ఏం చెప్తారంటే నేను 90% కంప్లీట్ చేసినట్టు. 90% అంటే 27,000 కోట్లకు ఇంకా 90% అంటే ఇంకా వాళ్ళు చెప్పిన ప్రకారం 10% అంటే 2,700 కోట్లు. 2,700 కోట్లు నేను ఒక సంవత్సరం క్రితం చెప్పిన. మా రేవంత్ రెడ్డి గారు మా జిల్లా ఎమ్మెల్యేలు అందరం రిక్వెస్ట్ చేస్తాం అన్న వాళ్ళు పిలిచిన టెండర్లు వాళ్ళే పిలిచిన్నారు. వాళ్ళు 90% కంప్లీట్ చేశారట. టెండర్లు వాళ్ళే పిలిచిండ్రు. డిపార్ట్మెంట్ అదే ఉంది. కాంట్రాక్టర్లు వాళ్ళే, వాళ్ళ సెలెక్ట్ చేసిన వాళ్ళే, వాళ్ళ కమిషన్ తీసుకున్న వాళ్ళే. మేము 2,700 కోట్లు మేము రిలీజ్ చేస్తాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే కంప్లీట్ చేయమని మేము చెప్పినాం. దానికి ఆన్సర్ చెప్పండి. మళ్ళా తొండి మొండి మాట్లాడతారు. దాంతో పాటు మొన్నటి వరకు మీ కుటుంబంలో నెంబర్ 3, నెంబర్ 2, నెంబర్ 3 చెప్పే మీ బిడ్డ కవిత మొన్న ఇంతకుముందు చాలా మామూలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిపోయి వనపర్తి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిపోయి మీకు ఇట్లనే పిచ్చి పిచ్చి వార్త మా తండ్రి వయసు ఉంది ఈ పుచ్చలు వేసిపోతుందని చెప్పింది. దాని తర్వాత నిన్ననే మండలిలో చెప్పింది. ఏం చెప్పింది? పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మీరు తప్పులు చేసి మళ్ళీ మీకు మాట్లాడే రైతు హక్కు లేదు. ఇక్కడ ఉన్న తెలంగాణ డబ్బులు పంజాబ్ లో, ఢిల్లీలో, బీహార్ లో, మహారాష్ట్రలో పోయి మంచిరు. ఇక్కడ ఏం టీకి కట్టలు కట్టిందని మీకు ఉద్ధరించిందని మీరు మాట్లాడుతున్నారని మాట్లాడింది. అంతకుముందు ఇంకా చాలా మాట్లాడింది ఆమె. దానికి ఆన్సర్ చెప్పకుండా వాళ్ళ చెల్లెలకి, వాళ్ళ మదర్కు, ఆ కుటుంబానికి, వాళ్ళ కుటుంబ సమయం ఆన్సర్ చెప్పకుండా ఇష్టం ఉన్నట్లు రోడ్డుకు వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కాబట్టి ముఖ్యంగా ఆ కేటీఆర్ ఇక్కడ నుంచి నీవు ఒక సిరిసిల్ల ఎమ్మెల్యే, మేము వనపర్తి ఎమ్మెల్యే, నీకు ఎంతనో మేము అంతనే. మా రేవంత్ రెడ్డి గారి గురించి ఇంకోసారి పిచ్చి పిచ్చి ఏ పరిస్థితుల్లో మాట్లాడితే ఇక్కడ వనపర్తి నుంచే ఉద్యమం స్టార్ట్ అయింది. ఇంతకుముందు కూడా చెప్పినాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండమని ఆయనకు చెప్తున్నాం. ఆయనను చూసుకొని ఇట్లకే తిరిగే విహారత చేస్తున్న ఈ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మీకు పాలమూరు రంగారెడ్డి మీద మాట్లాడే నైతిక హక్కే లేదు. ఎందుకు అంటే చూడాల చేసింది కాంగ్రెస్, శ్రీశైలం చేసింది కాంగ్రెస్, నాగార్జున సాగర్ చేసింది కాంగ్రెస్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ చేసింది కాంగ్రెస్, దాంతో పాటు బోయిన్సార్ చేసింది కాంగ్రెస్, నెట్టంపాడు చేసింది కాంగ్రెస్. ఇవన్నీ కెనాల్ కానీ నీళ్లు కానీ దీనికి సంబంధించిన ఏ వర్క్ చేసినా ఇక్కడ ఉన్న వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి, దేవరకద్రకు సంబంధించి అప్పుడున్న వనపర్తి రాజు గారు కట్టిన సప్త సముద్రాలు అవి గవిగా బొచ్చుకట్టు చెరువులు దానిలతోన అన్ని నీళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ 9.5 ఏళ్లలో మీరెంత ఖర్చు పెట్టిండ్రు? అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంత ఖర్చు పెట్టిండ్రు? నేను రాజీవ్ చౌక్ అయినా సరే, అంబేద్కర్ చౌక్ అయినా ఎక్కడైనా నేను చర్చలకు రెడీ ఉన్నాను చెప్పినా వాళ్ళు కోక ముడిచి అటకెళ్ళి బయట తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళకు ఈ వాటర్ మీద, నీటి పారుదల మీద, ఈ కెనాల్స్ మీద, చెరువుల మీద మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు. కాబట్టి దాన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పటి వరకు పాలమూరు రంగారెడ్డి అనే ప్రాజెక్టు వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు రాసుకోవాలి. దానికి ఇరిగేషన్ కానీ ఏ కోశాన వాళ్ళ జీవోలో లేదు, పర్మిషన్ అడగలేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ కానీ వర్క్ స్టార్ట్ చేసిన వాళ్ళు పాలమూరు రంగారెడ్డిని. సో దానికి మా 90 టీఎంసీ లేడు ఉన్నాయని మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్ అది. జూరాల నుంచి శ్రీశైలం 100 కిలోమీటర్స్ ఉంటుంది అందాల. ఆ 100 కిలోమీటర్ పోయే లోపు 2014 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ పోయేది ఓన్లీ ఫర్ 3 టీఎంసీ పర్ డే శ్రీశైలం డ్యామ్ నుంచి. సో డిఫరెన్స్ చెప్తున్నాను నేను. జూరాలలో తీసుకుంటేనేమో మొత్తం అటుపక్క ఇటు పక్క మన కంట్రోల్ ఉంటుంది. వచ్చినట్లే ఫ్లడ్ బాధ పోయినప్పుడు మనం తీసేసుకుంటాం. మోటార్ నడిస్తే 45 రోజులు ఇంటూ 2 టీఎంసీలు కొట్టేస్తే 90 టీఎంసీలు ఇంటూ 10 దాదాపు 10 లక్షల ఎకరాలు వస్తాయి. శ్రీశైలం పోతే అది జాతీయ ప్రాజెక్ట్. సో ఈ 9.5 ఏళ్ళు వాళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ 3 టీఎంసీని 13 టీఎంసీలు చేశారు. అప్పుడు గాజులం కాసారు. 13 టీఎంసీలు బొక్క కొట్టారు.
13 టీఎంసీ పర్ డే. శ్రీశైలం కెపాసిటీ 234 సీట్లు వచ్చింది. 200 టీఎంసీ మాత్రమే అవుతుంది. అంటే ఎన్ని రోజులు? 14-15 రోజులు ఒక్క గేట్ ఎత్తే పొద్దున కూడా మొత్తం శ్రీశైలం ఖాళీ అయింది. ఈ డిఫరెన్స్ గురించి ఛాలెంజ్ చేయమని వాళ్ళు మాట్లాడడానికి చర్చ డ్రామా చెప్పారు. సో శ్రీశైలంలో వాటర్ స్టోర్ ఉంది అని చెప్తున్నారు. స్టోర్ ఉంటే వాళ్ళు గేట్లు ఎత్తే వాళ్ళే పోతాయి, మనలో మోటార్ నడవాలి. ఇది డిఫరెన్స్. సో ఈ డిఫరెన్స్ ఒకటి. మీరు అన్నట్లు డిండి నుంచి అక్కడ డిండి ప్రాజెక్ట్ సంబంధించి నేను ఇంతకు ముందు జీవోలతో సహా ఉన్నపల్లి ప్రెస్ మీట్ చెప్పిన ఈ జీవోలు ఇచ్చింది. ఫస్ట్ వాళ్ళు నార్లాపూర్ నుంచి తీసుకుపోదామని చూసారు, తర్వాత ఏదుల నుంచి తీసుకుపోదామని చూసారు, తర్వాత అక్కడ నుంచి వట్టెం నుంచి తీసుకుపోదామని వాళ్ళే చూసారు. ఈ ప్రొసీడింగ్స్ అన్ని ఈ జీవోలన్నీ మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇచ్చింది. సో అక్కడ నుంచి వట్టెం నుంచి తీసుకపోతే మీరు అన్నట్టు మొత్తం గ్రావిటీ ఉంటుంది, ఇక్కడ నుంచి తీసుకపోతే కూడా గ్రావిటీ ఉంది. సో కాకపోతే ఈ మధ్యలో అంతకంటే ముందు డిండి ప్రాజెక్ట్స్ కు తలా తోక లేకుండా, జీరో లేకుండా లాస్ట్ జడ్డు టెండర్స్ ఇచ్చారు వాళ్ళు కదా. వాళ్ళ డ్యామ్స్ ఎట్లా చేసిండ్రు, శివన్నగూడెం ఎట్లా చేసిండ్రు, డిండి ఎట్లా చేసిండ్రు, ఇబ్రాహీంపట్నం రిజర్వాయర్ ఎట్లా చేసిండ్రు, నీళ్లు ఏడ తీసుకున్నారా చేసిండ్రు గతంలో. ఏడాది నీళ్ళు లేకుండా ఎండింగ్ చేసిండ్రు. అవన్నీ ప్రాజెక్ట్ లేకపోతే ఢిల్లీలో. సో వాళ్ళు చేసిండ్రు. వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకుంటే నేచురల్ గ్రావిటీ నుంచి ఏదుల రిజర్వాయర్ నుంచి పోతాయి. దాని తర్వాత ముందర నుంచి పోతే దానికి ఒక క్వశ్చన్. సరే ఇంకోటి బీఆర్ఎస్ వాళ్ళు అడిగిన దానికి దీనికి డిఫరెన్స్ 400 కోట్లు ఉందని వాళ్ళే చెప్తున్నారు, కొంతమంది చెప్తున్నారు. ఆ 400 కోట్లకు నేను కూడా డీటెయిల్ పోయి లెక్క చూసిన. ఈ ఏదుల ముందు వస్తుందా, వట్టెం ముందు వస్తుందా? ఏదుల ముందు వస్తుంది. ఏదుల నుంచి వట్టెం లిఫ్ట్ చేయాలంటే 40 టీఎంసీల కరెంట్ బిల్ ఎంత వస్తుంది తెలుసా? 1200 కోట్లు వస్తుంది సంవత్సరానికి. 1200 కోట్లు ఎక్కువనా, వర్క్ వాల్యూ 400 కోట్లు ఎక్కువనా? సో ఇవన్నీ చర్చలు మేమన్నీ పేపర్స్ తో అడిగి ఉన్నాం. ఎప్పుడు ఏం చేసిండ్రో, ఎవరేం చేసిండ్రో, కరెంట్ బిల్లుతో సహా దాంతో సహా. ఇప్పుడు ఢిల్లీ కోసం 400 కోట్లకి వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు చెప్తే, ఇప్పుడు నిన్న మా సీఎం గారు చెప్పినట్టు జూరాల నుంచి 45 టీఎంసీలు ఇంటూ 90 టీఎంసీలు నేను తీసుకుంటే ఎవడొచ్చి ఆపుతుంది ఛాలెంజ్ చేసింది కదా. మేము ఇట్లా తినేటట్లు చేసింది. వాళ్ళు శ్రీశైలం నుంచి తీసుకొని దాదాపు 5 పంపులు పెట్టి సంవత్సరానికి 3500 కోట్లు కరెంటు బిల్లు మనం ఎత్తివేస్తున్నాం. ఆ సన్యాసులు లెక్కల గురించి దాని గురించి మాట్లాడతారా అని ఏమన్నా ఉంటే అట్లా రేవాన్ క్లాసులు పెట్టుకొని అట్లా కుర్చీలు వేసుకొని విహారయాత్ర పోకుండా నేను జిఎంఆర్ గారు వనపర్తిల రాజుచేపుల పుష్టం లేదా పాలమూరు క్లాక్ టవర్ కోసం చెక్కలు మేమే సరిపోతాం లెక్కలు వేయడానికి. ఈ సన్యాసులకు 9.5 ఏళ్ళు వాళ్ళ కాళ్ళు మొక్కి, వాళ్ళ ఏరు మొక్కి, వాళ్ళ దూర ఇవన్నీ చేసుకుంటే వాళ్ళందరికీ మాట్లాడే వీళ్ళందరికీ మేము చర్చలకు వచ్చినాం. మా ముఖ్యమంత్రి అవసరం లేదు, మేమే చర్చలకు వస్తాం, మేమే చేస్తాం. ఆ వాటర్ మీద ప్రతి ఎకరాకు ఎవరు నీళ్ళు ఇచ్చిందో చెప్పడానికి మేము అడుగుతున్నాం. ఉన్నారు కదా, గంగా నది నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి కృష్ణా నది, కావేరి వరకు, చెన్నైల కావేరి వరకు నదుల అనుసంధానం చేస్తున్నారు మోడీ గారు. దానికి సమాధానం చెప్పాలి అన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.